జిహెచ్ఎంసీ కమిషనర్ బీజేపీ నేతల బృందం వచ్చి కలిసింది. అసలు కమిషనర్ వద్ద ఎటువంటి అంశాలు ప్రతిపాదించారు, ఏం డిమాండ్ చేశారని ఒకసారి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ గౌతమ్ ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కమిషనర్ని కలిసారు, గతంలో కూడా ఒకసారి కలిసారు. ఆయన వద్ద ఏం విన్నవించారు, ఎటువంటి మెమరాండం ఇచ్చారు? గతంలో ఇచ్చినటువంటి మెమోరాండం మీద ఏం మార్పులు చేసి చెప్పి అడగడం జరిగింది. ఆయన దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా చాలా ఆబ్జెక్షన్ తీసుకున్నారు కదా, వాటి ఏం ఆబ్జెక్షన్స్ కూడా మీరు ఇంతవరకు ప్రకటించలేదు. ఇండివిజువల్ కూడా ఎవరు సమాధానం చెప్పలేదు. కాబట్టి ఆబ్జెక్షన్ వచ్చినప్పుడు ఆబ్జెక్షన్స్ మీద ఏమి మీరు మార్పులు చేసినది కూడా ప్రజలు తెలియాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి చేయలేదంటే ఇప్పుడు చేస్తామని చెప్పి దాటేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఒక చిత్తశుద్ధి లేదు. ఈ మధ్యన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకున్నటువంటి లోపాయకార ఒప్పందం ప్రకారమే ఈ యొక్క డిజిటల్ వ్యవస్థ రాబోయేటువంటి రోజుల్లో జిహెచ్ఎంసీని వాళ్ళకి తాకట్టు పెట్టడానికి వరకు ప్రయత్నం చేస్తాను తప్ప ప్రజలకు ఏ విధంగా సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఒక సైంటిఫిక్ ఆలోచన లేకుండా చేసినట్టు కనపడతా ఉంది. ఇంకొక వైపు ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ తప్ప మిగిలిన మున్సిపాలిటీలకు సంబంధించి, కార్పొరేషన్కి సంబంధించి ముసాయిదా జాబితా సిద్ధం చేయాలంటూ కూడా ఇప్పటికే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చినట్టుంది. దానికి సంబంధించి బీజేపీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే తొందరలోనే జిహెచ్ఎంసీ కూడా జరుగుతుంది ఎలక్షన్ అంటున్నారు. మీరేమో ఇంకా అప్లికేషన్లు, డివిజన్ సమస్యలు, డివిజన్ల పునర్విభజన మీద ఇవేలేమని ఎత్తున్నారు. ప్రభుత్వం వీటి మీద ఏమైనా చిత్తశుద్ధితో కనిపిస్తుందా? మాకు ఎలక్షన్ల కన్నా కూడా ప్రజల యొక్క సౌకర్యం ముఖ్యము, ప్రజల యొక్క సేవా కార్యక్రమాలు చేయడం మాకు ముఖ్యం. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అనేది ఒక పార్ట్, రాజకీయ పార్టీగా మేము ఎలక్షన్లో పోటీ చేస్తాం. కానీ అట్ ది సేమ్ టైం అదే దృష్టితో కాకుండా ప్రజలకు రాబోయేటువంటి తరానికి కూడా ఒక మంచి హైదరాబాదును ఉండాలి, ఒక బ్రాండ్ హైదరాబాదు ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటాం తప్ప ఈరోజు హరీబరీగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం చేస్తున్నటువంటి దాన్ని మేము తప్పకుండా ప్రజల ముందు ఉంచుతాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క లోపాయకార ఒప్పందం అవుతుందో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తమ ఆర్థికంగా లాభం పొందాలా, దీన్ని డివైడ్ చేసి లోన్స్ తీసుకొచ్చుకొని దాంట్లోకి కొంత రాజకీయంగా కూడా దాన్ని లబ్ధి పొందాలా, అదేవిధంగా ఆర్థికంగా కూడా లబ్ధి పొందాలని అయితే పార్టీలు చూస్తూ ఉన్నాయి. ప్రజల సౌకర్యం కాకుండా దాన్ని తప్పకుండా ప్రజల ముందు వస్తాం. ఎట్లా ప్రజల ముందు అంటే పోరాటాలు చేస్తారు, కోర్టులు ఎక్కుతారా, ఎట్లా వెళ్తారు సార్? కోర్టులు అనేది సెకండరీ. ఫస్ట్ ప్రజలకు మేము ప్రతి బస్తీ కూడా పోయి ఈ యొక్క ఏదైతే అనుకూలంగా లేకుండా చేసినటువంటి డివిజన్ల విషయంలో కానివ్వండి, ఏ విధంగా ఈ యొక్క లోపాయకారి ఒప్పందం ఉందో కూడా ప్రజల ముందు వస్తాం. ఈ తొందరపాటుతో పోయి కనుక రేపు ఎలక్షన్లో పోతే ఎలక్షన్లో కూడా తిప్పికొట్టాలి కాంగ్రెస్ అని చెప్పి మేము నిదానంతో ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ప్రజలకు అరిబరిగా ఎందుకు చేస్తున్నారు, రెండు పార్టీలు లోపాయకార ఒప్పందంతో ఏ విధంగా అయితే కూడా అటు జిహెచ్ఎంసీకి సంబంధించిన డివిజన్ల విభజన చేస్తున్నారు, దానికి సంబంధించి మాత్రం ప్రజల ముందు ఎండగడతాం, వాళ్ళకి న్యాయం జరిగేలా కూడా డివిజన్లకు సంబంధించి కూడా డెఫినెట్గా కూడా వాటిని సరైన పద్ధతిలో డిలిమిటేషన్ చేసినంత వరకు కూడా పోరాడతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.